తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కింద పడి వజ్రదంష్ట్రుడు మరణించాడు. ఆ తరువాత రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. హనుమంతుడు అకంపనుడిని పెద్ద పెద్ద చెట్లు పెకిలించి కొట్టి మరీ చంపేశాడు. రావణుడు తన సర్వ సైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలని చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలను ప్రయోగించాడు. నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే సంతోషంగా వాటిని ఎదుర్కొన్నాడు. నీలుడు ఒక చెట్టుని పెకిలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు. అప్పుడు ఆ రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాలవృక్షంతో ప్రహస్తుడి గుర్రాలను కొట్టాడు. తరువాత ఒక శిలని తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు. ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు తన సైన్యం అంతటినీ పిలిచి, ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటికి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు. అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరముల మీద నిలబడండి అని చెప్పి రథం ఎక్కి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. రాముడంతటి వాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరి వస్తున్నవాడు అని ఆశ్చర్యపోయి వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు. విభీషణుడు అన్నాడు, రామ, ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు. ఇంతకు ముందు చనిపోయినవాడు కూడా అకంపనుడే. కాని వీడు ఇంకొక అకంపనుడు. వాడిది సామాన్యమైన యుద్ధం కాదు. వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతే వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటికి వస్తుంది. సింహములు పూంచిన రథం మీద వస్తాడు. ఆ పక్కన ఉన్నది వరుసగా అతికాయుడు, మహోదరుడు, పిశాచుడు, త్రిశిరస్కుడు, కుంభుడు, నరాంతకుడు, నికుంభుడు. అదుగో అక్కడ 10 తలకాయలతో 20 చేతులతో కిరీటాలు వేసుకొని కుండలాలు తొడుక్కొని బ్రహ్మాండమైన పర్వతం వంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైన వారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు. ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు. అప్పుడు రాముడు రావణుడిని చూసి, ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం! మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటి వరకు నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగిన వాడిని చూడలేదు. కాని ఇన్నాళ్లకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది. ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటి వాడు ఇవాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు అని సంతోషంగా ధనస్సుని చేతితో పట్టుకుని టంకారం చేశాడు. రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకిలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్ధచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లో నుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా
గట్టిగా అరుస్తూ కింద పడి మూర్ఛపోయాడు. ఆ తరువాత గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణములను ఏకకాలమునందు విడిచిపెట్టి వారి మర్మస్థానముల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు. వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి, రావణ, నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మను అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మను పైకి పంపించేస్తానురా అన్నాడు. అప్పుడు రావణుడు, నువ్వంతా మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను అన్నాడు. హనుమంతుడు తన పిడికిలి బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయి అటూ ఇటూ తూలి, ఆహా, ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చేయాలి అన్నాడు. అప్పుడు హనుమంతుడు, ఛీ దురాత్ముడా, ఇన్నాళ్లకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది, దీనితో గుద్దాక కూడా నువ్వు బతికే ఉన్నావు, ఎంత ఆశ్చర్యం, నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కానీ అప్పుడు నేను మళ్ళీ నిన్ను తిరిగి గుద్దుతాను అన్నాడు. అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు. అప్పుడు సర్వ సైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకు దూకి అక్కడి నుంచి కిందకు దూకి ఆయన చెవులు కొరికాడు. తరువాత ఆయన బుగ్గలు కొరికాడు. తరువాత ఆయన వస్త్రాలలోకి దూరాడు. అటూ ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు ఆగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు. అప్పుడు ఆ అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కనుక ఆ మంటలను తట్టుకోగలిగాడు. కానీ స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు. ఇక రావణుడిని ఉపేక్షించకూడదని అనుకుని రాముడు ముందుకు వెళుతుండగా లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకుని, అన్నయ్య, నువ్వు వెళ్ళకూడదు, ఇటువంటి వాడితో యుద్ధం చేయడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు, నేను వెళతాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు రాముడు, నాయన, వచ్చినవాడు సామాన్యుడు కాదు, వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ నీ బాణములతో వాడిని గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు, లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాడు.